హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మీకు పెయిడ్ పర్సనల్ ట్రైనింగ్స్ కావాలి అంటే ఇక్కడున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. డీటెయిల్స్ అయితే కనుక్కోండి. బుక్ చేసుకునే వాళ్ళు నెక్స్ట్ మండే ఆర్ ట్యూస్డే నుంచి బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి వీలైనంత త్వరలోనే కంప్లీట్ చేసేస్తుంది, అయిపోతుంది. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఒక 2 ఫీడ్బ్యాక్స్ వినిన తర్వాత నేనైతే మీరు చెప్పే రీడింగ్ 3 months నుంచే నేను వింటున్నాను, చూస్తున్నాను. అన్ని ఎనర్జీస్ అన్ని నాకు తగ్గట్టుగానే వస్తున్నాయి. అంటే మీరు జరిగినట్టు చెప్తున్నారమ్మా. ప్రతి విషయం కూడా అనుకోదు కానీ నిజంగా ఆ దుర్గమ్మ తల్లి వచ్చి మీలో ఉండి చెప్తుంది. నేను దుర్గమ్మను నమ్ముకుంటాను ఎక్కువ. ఆ తల్లి ఇప్పుడు ఆవిడ ముందు నడిచిన వెనకతలు నడిపిస్తుందమ్మా. ఆ తల్లి దయ వల్ల ఈ రోజుకి కూడా 4 మెతుకులు తిరగలుగుతున్నాను నేను. ఆ తల్లి ఇచ్చిన ధైర్యం, తర్వాత ఆ తల్లి రూపంలో మీరు వచ్చారు. ఈ 2-3 నెలలు పెట్టి మీ వాయిస్ వింటూ మీరు చెప్పే వింటూ ఎంతో నిజంగా ఎంత అంటే అంత కొండంత ధైర్యం నాకు వచ్చిందమ్మా మీ వల్ల. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ 100% మీరు చెప్పినవన్నీ నా కష్టాలే, నాకు జరిగినవి అమ్మా అవన్నీ. నిజంగా మీరు నాకు మనసులో దూరం చూసినట్టే చెప్పారని, మమ్మల్ని చూసినట్టే. నిజంగా పక్క నుండి ఏ దైవం మిమ్మల్ని పంపించిందో ఓం నమ శివాయ, ఆ పరమేశ్వరుని నీకు శతకోటి నమస్కారాలు, మీకు శతకోటి నమస్కారాలు తల్లి. నిజంగా ఈ రోజు కొంచెం ధైర్యంగా ఉన్నానమ్మా నేను. మీ మాటలు బట్టి, మీరు చెప్పే రీడింగ్ని బట్టి, ఎలా చెప్పారో మొత్తం అంతా అదే సిచ్యువేషన్ జరిగిందమ్మా. మొత్తం నాకు ఎలా మాట్లాడాలి కూడా నాకు తెలియట్లేదమ్మా. నేను అంత దుఃఖంలో ఉన్నాను, పైకి చెప్పుకోలేకపోతున్నాను, ఎవరికి చెప్పుకోలేను. నాలో నేనే మదన పడుతున్నాను, ఎవరికి చెప్పుకునే పరిస్థితిలో లేను నేను. అందుకే ఏం మాట్లాడాలి కూడా నాకు అది తెలియట్లేదు తల్లి. అంతా మీరే ఏదో చెయ్యాలి తల్లి. ఆ దేవన్ దయ వల్ల మీరే నాకు ఏదో ఒక దారి చూపించండి అమ్మా. హాయ్ వానక్క, గుడ్ మార్నింగ్ అక్క. మీరు చెప్పిన ప్రొటెక్షన్ సింబల్ అనేది నేను వేసుకోవడం స్టార్ట్ చేశాను అక్క. అది వేసుకున్నప్పుడు ఏమన్నా తేడానే చూసాను, కొద్ది రోజులు మానేసి ఏంటని చూసాను. నాకు దాంట్లో చాలా పాజిటివ్ వచ్చిందక్క. అంటే బాగుంది అది. ఇలా ప్రొటెక్షన్ సింబల్ వేసుకునేటప్పుడు నాకు కూడా ఏదో తెలియని పాజిటివ్, తెలియని ఎనర్జీ ఏదో కొంచెం అంటే బాగుంది అక్క. అక్క మీరు చెప్తుంటే మీ వాయిస్ అలాగే వినాలనిపిస్తుంది. మీ చేతులు, మీ వాయిస్ నాకు బాగా నచ్చింది. వినవు బాగా ఇష్టం అనిపిస్తుంది అక్క నాకు. హలో అక్క, హాయ్. నా పేరు త్రివేణి. మీరు ఈరోజు చెప్పారు కదా అక్క, దాంట్లో కొంతమంది మనీ ఇచ్చారని. అవునక్క, 3% అనే వాడికి నేను మనీ ఇచ్చాను. వాడు నాకు ఇస్తా అని చెప్పేసి 3 years నుంచి నన్ను భలే టార్చర్ చేసాడు, ఏడిపించాడు. చివరికి నన్ను వాడుకొని నాకు ఫోన్ చేయడం మానేసి వెళ్ళిపోయాడక్క. వెళ్ళిపోయి కూడా 3 months అయింది. కానీ మళ్ళీ వాడు నాకు ఫోన్ చేస్తున్నాడు, నన్ను కలవడానికి వస్తున్నాడు. నువ్వు లేని నేను బ్రతకలేను, నువ్వు నాకు తెగ గుర్తొస్తున్నావు అని చెప్తున్నాడు అక్క. చాలా థ్యాంక్స్ అక్క. ఈ రోజు ఎందుకంటే మీరు చెప్పారు కదా అక్క మనీ ఇస్తాడని, ఎంతో నమ్మి ఎంతో నా జీవితం సర్వస్వం ఇచ్చాను అక్క వాడికి. వాడు చివరికి నన్ను మోసం చేశాడు. కానీ మీ టారో రీడింగ్ చూస్తున్నాను అక్క నేను డైలీ. నేను ఎంతో మారినక్క, మోటివేట్ అవుతున్నాను. కానీ వాడు చెప్పిన మాటలు ఏవి నమ్మాలనుకోవట్లేదు అక్క. తల్లి నాకు ఈమెయిల్ చేయండి అమ్మా. మిమ్మల్ని మీ పిల్లల్ని ఆ దేవాన్ వెళ్ళ కాపాడతారు తల్లి, కాపాడాలి కూడా. ఎందుకంటే మాలాంటి వాళ్ళందరికీ ఎంతో మంచి చేస్తున్నారు. నాలాంటి జీవితాలు ఎన్నో బాగు చేస్తున్నారు తల్లి మీరు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ దేవాన్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. మొన్న ఒక 2 days బ్యాక్ చేసిన వీడియోకి చాలా బిగ్ రెస్పాన్స్ వచ్చింది. ఎస్ అక్క, మీరు చెప్పినట్టు ఆ పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి ఎంటర్ అవ్వాలని ట్రై చేస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, సారీ చెప్తున్నారు. బట్ కొంతమంది ఏంటంటే ఫేస్ టు ఫేస్ రావడానికి భయపడుతున్నారు. జస్ట్ హాయ్, వేరే వేరే నెంబర్స్ నుంచి హింట్ ఇవ్వడం, ఐఎమ్ రెడీ టు ప్యాచప్ విత్ యూ అని. అంటే నీతో నేను మళ్ళీ రీకన్సిలేట్ అవ్వడానికి రెడీగా ఉన్నాను, నాకు అలా అనిపిస్తుంది అని ఇండైరెక్ట్గా సింబాలిక్గా చెప్తున్నారు. అంటే కొంతమంది ఇలా దట్టు మనీ చెప్పాను కదా నేను, మనీ ఇచ్చే నెపంతో కూడా ఆల్రెడీ మీ దగ్గర ఏమైనా తీసుకొని ఉంటే ఆ నెపంతో కూడా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు. బట్ పూర్తి అమౌంట్ అయితే ఇవ్వరు, జస్ట్ ఇది ఒక సాకు మాత్రమే అన్నీ చెప్పాను కదా. సో ఇవన్నీ వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నాయి అనేది వాళ్ళు ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉన్నారు. చాలా ఉన్నాయి అవి. రైట్. ఒకసారి చాలా రోజులైంది, చాలామంది క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం ఈరోజు క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ తీసుకొచ్చాను. ఒకసారి హీలింగ్ సెండ్ చేస్తాను, తర్వాత స్టార్ట్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి.
పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏది థింక్ చేయొద్దు. ఓన్లీ న్యూట్రల్గా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? రెడీ? Please send this positive healing. Please send this positive healing for my viewers. Thank you, universe. Thank you. Gratitude, gratitude, gratitude. Right. ఎస్. ఓకే. ఓకే. ఇక్కడ మీ పార్ట్నరు మీతో రీకన్సైల్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. అంటే ప్యాచప్ చేసుకోవాలి, మీతో మళ్ళీ న్యూ స్టార్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం చూడండి బ్లాక్ ఎలా వస్తున్నాయి. బట్ అంతలోనే నెగిటివ్ థాట్స్. ఒక బ్యాడ్ సైకిల్ ఏదో జరిగింది మీ మధ్య పాస్ట్లో.
ఎస్. తను ఏదో హెల్త్ ఇష్యూస్ కూడా ఏదో ఫేస్ చేస్తున్నారండి. టూ మచ్ హెడేక్ ఇష్యూస్, లేకపోతే హెడ్కి సంబంధించి ఆర్ ఐస్కి సంబంధించి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. మీ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ ఇంటర్ఫీరెన్స్ కూడా ఉంది. రైట్. చిల్డ్రన్ కూడా ఉన్నారు అనేది కనపడుతుంది. రైట్. ఎస్, కన్ఫామ్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉంది మీ లైఫ్లో. ఇక్కడ సి లెటర్, వై లెటర్, ప్రస్తుతానికి వి లెటర్, ఎక్స్, ఎల్ ఇవి కనపడుతున్నాయి. చిల్డ్రన్ ఇష్యూ ఎక్కువ కనపడుతుందండి. చిల్డ్రన్ ఎక్కువ కనపడుతున్నారు ఇక్కడ. ఓకే, చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ మీతో న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అని అయితే ఆశిస్తున్నారు. బట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. కానీ ధైర్యం చేయలేకపోతున్నారు, స్టెప్ తీసుకోలేకపోతున్నారు, తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. తన ఆలోచనలు అయితే మీరు 24/7 నడుస్తున్నారు అనేది కనపడుతుంది. ఇక్కడ ఐ లెటర్ కూడా, IJT. మీ ఇద్దరి రిలేషన్లో ఒకరికి మించి మెంబర్స్ కనపడుతున్నారండి. ఎస్, ఇక్కడ మదర్ ఎనర్జీ కూడా వస్తుంది. కొంతమంది విషయంలో మదర్ ఎనర్జీ కనపడుతుంది. కొంతమంది విషయంలో మీ పార్ట్నర్ ఆల్రెడీ మ్యారీడ్. ఇక్కడ ఫిమేల్ అండ్ బేబీ ఎనర్జీ కూడా కనపడుతుంది. సో పిల్లలు కూడా ఉన్నట్టున్నారు అనేది కనపడుతుంది. మీ పార్ట్నర్ అక్కడ గురించి కూడా ఆలోచిస్తున్నారు. లెట్ మీ సీ. చాలా అంటే చాలా చెప్పాలనుకుంటున్నారు మీకు. కానీ ఎస్, ఎంత ఫాస్ట్గా మీ ఇద్దరి మధ్య రిలేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుందా అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. బట్ పాస్ట్లో తను మీకు చేసిన బిహేవియర్కి భయపడుతున్నారు. ఇంకా అంతే కదా అర్థము. భయపడుతున్నారు అంటే, బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అంటే ఫాస్ట్గా ఆలోచనలు ఏమో ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి, బట్ స్టెప్స్ ఏమో స్లోగా ఉన్నాయి. ఒక స్టెప్ ముందుకు వేస్తే 4 స్టెప్లు వెనకలేస్తున్నారు. ఎందుకు అంటే మీరు పాస్ట్లో ఉన్నట్టు లేరు. ఇప్పుడు పాస్ట్ ఎనర్జీస్ ఉన్నట్టు లేవు. చాలా షార్ప్, చాలా ఇంటెలెక్చువల్, అట్ ద సేమ్ టైం చాలా హ్యాపీగా కూడా కనపడుతున్నారు తనకి. మేబీ తను ఫేక్ ఐడి నుంచి మిమ్మల్ని చూస్తున్నారు, లేకపోతే లైవ్లోనే ఎవరో ద్వారా మీ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నారు. ఇక్కడైతే మీ ఇన్ఫర్మేషన్, మీరు ఎలా ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు, ఎలా అనే ప్రతిదీ తనకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఎస్. తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఏదో కనపడుతున్నాయండి. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నట్టు కనపడుతున్నాయి. మైండ్లో అయితే నాన్ స్టాప్గా ఆలోచనలు ఒక సర్కిల్ తిరిగినట్టు తిరుగుతూనే ఉన్నాయన్నమాట. ఏం చేయాలి. ఇప్పటికి కూడా ఇంకా ఇక్కడ మీ ఇద్దరి మధ్య సపరేషన్ జరిగి కూడా 1 2 5 6 7 5 months, 7 months or 9 months or 11 months or 1 year and nearly 2 years, 3 years కూడా కనపడుతుంది. అట్ ద సేమ్ టైం 7 months, 8 months. ఎస్, దిస్ ఈస్ 9th month ఐ థింక్ మీ ఇద్దరి మధ్య సపరేషన్ జరిగి.
సపరేషన్ మీన్స్ అనుకుంది ఏం లేదు, సైలెంట్గా దూరం అయ్యారు ఇద్దరు అంతే. మెంటాలిటీ మ్యాచ్ కాక మీరు ఏది గొడవ చేసింది లేదు. అడిగారు, 2 మాటలు అడిగారు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అడగలేదు. తనే అవాయిడ్ చేస్తూ దూరం జరిగారనమాట, మీకు ఆన్సర్ చేయకుండా, ఏ దీనికి ఆన్సర్ చేయకుండా. బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ ఇష్యూస్. థర్డ్ పార్టీకి చాలా భయపడతారండి మీ పార్ట్నర్. డేర్గా స్టెప్స్ తీసుకోలేకపోతున్నారు. ఇక్కడ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నా. ఒకప్పుడు సొసైటీకి, మిగతా ప్యాటర్న్స్ అన్నిటికీ కెరీర్ పరంగా, అంటే తన స్టెబిలిటీ పరంగా క్యాపబుల్గా అవునో కాదో ఇట్లాంటి ఆలోచనలతో ఉన్న మీ పర్సన్ ఇప్పుడైతే అలా ఈ వీటి గురించి ఏం ఆలోచించట్లేదు, కానీ థర్డ్ పార్టీకి భయపడుతున్నారు. అంటే థర్డ్ పార్టీకి భయపడ్డం అంటే థర్డ్ పార్టీని లీవ్ చేయడానికి భయపడ్డం కాదు, లీవ్ చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నారు. వీళ్ళిద్దరికి మధ్య టవర్ సిచ్యువేషన్ ఏదో రాబోతా ఉంది, లేదా ఆల్రెడీ జరుగుతున్నట్టుంది. కోర్ట్ ఇష్యూస్ ఏదో జరుగుతూ ఉన్నాయి అనేది కనపడుతుంది. మేబీ మీ పార్ట్నర్ ఆల్రెడీ మ్యారీడ్ అని ఇక్కడ కనపడుతుంది. కొంతమంది ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు అనేది కనపడుతుంది. ఇక్కడ కే లెటర్, JILCO కనపడుతున్నాయి. నెక్స్ట్ WM, ఈ లెటర్స్ కనపడుతున్నాయి. మీదో మీ పార్ట్నర్తో చూసుకోండి. I, 1 నెంబర్, రైట్, ఇవి కనపడుతున్నాయి ప్రస్తుతానికి. ఒక్కోసారి మీ పార్ట్నరు ఎట్ ప్రజెంట్ అయితే మీ పార్ట్నరు చాలా ఐసోలేషన్లో ఉన్నారు. అంటే లోన్లీగా, ఒంటరితనంగా ఫీల్ అవుతూ, ఎవరితో అక్కడ థర్డ్ పార్టీతో కూడా ఏం హ్యాపీగా లేరు. వాళ్ళిద్దరి మధ్య చాలా డిస్ప్యూట్స్ ఏదో జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఆ ఎనర్జీ వస్తుంది. ఏడుపులు, మాట విసురుకోవడాలు, ఒకరంటే ఒకరు మండిపడ్డము. ఇక్కడ ఫైరీ నేచర్ ఎక్కువ కనపడుతుంది. అంటే మేష, సింహ, ధను రాశి ఎనర్జీ ఎక్కువ కనపడుతుంది. అట్ ద సేమ్ టైం మైండ్ గేమ్స్, ఎయిర్ ఎనర్జీ కూడా, ఆలోచనలు. దట్ మీన్స్ ఇక్కడ మిథున, తుల, కుంభరాశులు ఇక్కడ కనపడుతున్నారు. మీతో మీ పార్ట్నర్తో చూసుకోండి. అగైన్ కే లెటర్, ఎస్, మీ పార్ట్నర్ లైఫ్లో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, అంటే నెగిటివ్గా బాగా జరుగుతూ ఉందన్నమాట. థర్డ్ పార్టీ తోటి అంటే చాలా గొడవలు, చాలా లో ఎనర్జీ, చాలా నెగిటివ్ ఎనర్జీ కనపడుతుంది. ఇక్కడ మీ పార్ట్నరు థర్డ్ పార్టీ నుంచి బయటికి రావడానికి ఆలోచించట్లేదు. తనకు అదేమి పెద్ద ఎఫెక్ట్ చూపించదు. బట్ ఇక్కడ చిల్డ్రన్ ఇష్యూ కనపడుతుంది. మొదటి నుంచి ఇక్కడ ఈ రీడింగ్లో ప్రతి దగ్గర కూడా చిల్డ్రన్ ఇష్యూ చూడండి. ఇక్కడ ఒకటి, ఇదిగో ఇక్కడ ఒకటి, ఇక్కడ చిల్డ్రన్ ఇష్యూ ఎక్కువ కనపడుతుంది. ఇదిగో మేబీ
తను ఇప్పుడు మీ విషయంలో ఏదైనా స్టెప్ తీసుకుంటే సొసైటీ గురించి కూడా ఆలోచించట్లేదు, కానీ చిల్డ్రన్ గురించి ఆలోచిస్తూ ఆగుతున్నారనమాట. మేబీ అందుకే ఇందాక ఒక స్టెప్ ముందుకు వేయడము, 4 స్టెప్పులు వెనక్కి వేయడం జరుగుతుంది అనేది కనిపించింది. థర్డ్ పార్టీ తోటి తనకి సెట్ అవ్వట్లేదు. వాళ్ళకి చేస్తున్నారు. బట్ చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. బట్ అక్కడ వాళ్ళ నుంచి ఒక అప్రిషియేషన్ కానీ, తన కష్టాన్ని గుర్తించడం కానీ ఎవ్వరూ చేయట్లేదనమాట. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు అనేది కనపడుతుంది. తనని మీ పార్ట్నర్ చాకరీ చేసి ఇవ్వడం వరకే ఇక్కడ జరుగుతుంది. తనకు ఒక అప్రిషియేషన్ లేదు, గుర్తింపు లేదు, తన కష్టానికి వాల్యూ లేదు అని ఫీల్ అవుతూ ఉన్నారు అనేది కనపడుతుంది. ఈ ఎఫర్ట్స్ ఏదో మీ విషయంలో చేసుంటే ఈ పాటికి మీ ఇద్దరి మధ్య ప్యాచప్ అయిపోయి ఉండేది. అసలు ఇంత దూరం వచ్చేది కూడా కాదు మీ ఇద్దరి రిలేషన్లో అనేది తన ఉద్దేశము. అందువల్ల ఒంటరిగా ఉంటూ తను మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ ఉన్నారు, అవలోకనం చేసుకుంటూ ఉన్నారు అనేది కనపడుతుంది. బట్ ఇక్కడ చిల్డ్రన్ తోటి మీ పార్ట్నర్కి చాలా అటాచ్మెంట్ ఉంది అనేది కనపడుతుంది. ఈ ఈ ఈ రీడింగ్ అంతా నాకు ఎక్స్ట్రా మ్యారిటల్ వాళ్ళ కోసం వస్తుంది అనేది కనపడుతుంది. మీ పార్ట్నర్ ఆల్రెడీ మ్యారీడ్. ఇక్కడ ఫ్యామిలీ, థర్డ్ పర్సను, చిల్డ్రను, ఈ ఎనర్జీ ఎక్కువ కనపడుతుంది అట్ ప్రజెంట్. మరి ఇది ఎవరికి సంబంధించిన రీడింగో ఐ డోంట్ నో. బట్ ఇక్కడ మీరు మీ పార్ట్నర్తో మ్యారీడ్ అయి ఉంటే మీ పార్ట్నరు మీతో ప్యాచప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. థర్డ్ పార్టీని సిచ్యువేషన్ని ఎండ్ చేసి అక్కడ టవర్ మూమెంట్ ఏదో జరుగుతూ ఉంది. అంటే ఎండింగ్స్ ఏదో జరుగుతున్నాయి మోస్ట్లీ. మీతో ప్యాచప్ అయ్యి మళ్ళీ తనకు ఒక రిగ్రెషన్ అనమాట. తప్పు చేశానే నాకు ఫీలింగు కలుగుతుంది తన స్పౌజ్ విషయంలో. స్పౌజ్ మీన్స్ భార్య ఆర్ భర్త. ఓకే, సో మీతో ప్యాచప్ అవ్వాలి అని ట్రై చేస్తున్నారు. అదే దిశగా స్టెప్స్ తీసుకుంటున్నారు అనేది కనపడుతుంది. మోస్ట్లీ మీకోసం కాకపోయినా పిల్లల కోసం అని ఇక్కడ కనపడుతుంది. రైట్, ఇక్కడ ఆల్రెడీ మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్లో ఉన్నట్లయితే మీ పార్ట్నర్ తన ఫ్యామిలీకి అన్యాయం చేస్తున్నాను, రాంగ్ చేస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు, సంథింగ్ ఆలోచనలతోటి, అంటే మళ్ళీ ప్యాచప్ ఆల్రెడీ తప్పు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ప్యాచప్ చేసుకోవడం ఆచితూచి స్టెప్ తీసుకోవాలి. ఇప్పుడు ప్యాచప్ చేసుకుంటే ఇంకెన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో అని ఆలోచిస్తున్నారు. ఎందుకనంటే మీ గురించి థర్డ్ పార్టీకి ఆల్రెడీ 2-3 టైమ్స్ తెలిసి ఇద్దరి మధ్య చాలా ఇష్యూస్ జరిగినాయి అనేది కనపడుతుంది. ఆ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకొని మళ్ళీ ప్యాచప్ అయ్యారు. బట్ మళ్ళీ మీతో ప్యాచప్ అవ్వి మళ్ళీ ఇష్యూస్ క్రియేట్ చేసుకోవడానికి భయపడుతున్నారు. ఎక్కడ ఇష్యూస్ క్రియేట్ అవుతాయో, ఎక్కడ మళ్ళీ తనకు తెలిస్తే, థర్డ్ పర్సన్కి తెలిస్తే చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది ఇక ఈసారి మాత్రం అనేది ఇక్కడ ఒక ఎనర్జీ కనపడుతుంది. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ మీద ఇంట్రెస్ట్ కాదు, భయం ఉంది. మీ విషయంలో ఎమోషన్స్ ఉన్నాయి, కానీ మళ్ళీ మీతో ప్యాచప్ అయితే తన వల్ల మీరు కూడా ప్రాబ్లం పడతారు అనేది
దానికోసం కొంతమంది ఇక్కడ దూరంగా ఉంటున్నారు మీతోటి ప్యాచప్ అవ్వకుండా. అవ్వాలని మనసు కొట్టుకులాడుతున్నా, ఒంటరి జీవితం గడుపుతున్నా, తన స్పౌజ్కి మళ్ళీ తెలిస్తే చాలా సివియర్గా ఉంటుంది రియాక్షన్ అనేది తన భయం. ఇక్కడ ఎక్కువ మీ గురించి, ఇక్కడ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్, మీ సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నారు. మోస్ట్లీ ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉన్నట్లయితే కొంతమంది ఎనర్జీస్ కనపడుతున్నాయి ఇక్కడ. నెక్స్ట్, ఆల్రెడీ మీ పార్ట్నర్ మీ విషయంలోనే చాలాసార్లు తెలిసి చాలా గొడవలు, చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ జరిగినాయి వాళ్ళ మధ్య అనేది కనపడుతుంది. ఇంకొకటి ఏంటంటే, థర్డ్ పార్టీ తోటి దూరంగా ఉండడానికి తనకేం ఇబ్బంది లేదు, తనకిష్టమే. బట్ పిల్లల కోసం, పిల్లల ఫ్యూచర్ కోసం థర్డ్ పార్టీ తోటి డివైడ్ అయిపోయి పక్కకు వస్తే పిల్లల లైఫ్ స్పాయిల్ అవుతుంది అనేది ఇక్కడ నాకు 2 కిడ్స్ కనపడుతున్నారండి. ప్రతి స్ప్రెడ్లో 2 కిడ్స్ కనపడుతున్నారు. పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు ఇక్కడ. మీతో ప్యాచప్ చేసుకోవడం తనకి చాలా ఇష్టం. బట్ తన సర్కమ్స్టాన్సెస్ దాని మూలన స్ట్రక్ అయిపోతున్నారు అనేది, ఆగిపోతున్నారు అనేది కనపడుతుంది. థర్డ్ పార్టీతో తను హ్యాపీగా లేరు, ఇది కనపడుతుంది. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మాత్రం చూసే వ్యూవర్స్, మీ పార్ట్నర్ త్వరలో మీతో ప్యాచప్ అవ్వడానికి రాబోతున్నారు. ఆల్ ఆఫ్ షడన్ మీరు దీని గురించి ఇంకా ఆలోచించి వెక్స్ అయిపోయి మీరు వేరే పనుల్లో వేరే మీ కెరీర్ పరంగా అనుకోండి, లేకపోతే వేరే జాబ్ పరంగా అనుకోండి, మీరు అసలు ఈ పార్ట్నర్ గురించి ఇంకా ఆలోచించకుండా మీ మైండ్ని, మనసుని డైవర్ట్ చేసేసుకొని ఇక ఈ పర్సన్ రారు, అయిపోయింది నా లైఫ్ అనుకొని అసలు మీ మనసు కూడా ఇటువైపు ఆలోచించే లేని సిచ్యువేషన్లో అప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి ఎంటర్ అవుతారు అనేది కనపడుతుంది. ఆల్ ఆఫ్ షడన్ మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతారు అనేది కనపడుతుంది ఇక్కడ. రైట్. ఏంజెల్ ప్రొటెక్షన్ అయితే ఉంది మీకు అనేది ఇక్కడ కనపడుతుంది. కొంతమంది లైఫ్ సిచ్యువేషన్స్ ఇక్కడ ఎట్లా కనపడుతున్నాయంటే, మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్కి తెలుసు మీరు తన లైఫ్లో ఉన్నారని, మీకు తెలుసు తను మీ లైఫ్లో ఉంది అని. ఇద్దరికీ తెలుసు ఒకరి గురించి ఒకరికి. ఏంటి ఈరోజు ఇలాంటి ఎనర్జీ వస్తుంది నాకు? ఇక్కడ ఎవరి ఎనర్జీస్ అందుతున్నాయి? రైట్. నేను 2 సినారియోస్ చెప్పాను ఇక్కడ. ఆ 2 సినారియోస్లో మీదేది దాని ప్రకారం తీసుకోండి. రైట్. నాకు ఇక్కడ ఇంకా ఇంతకు మించి ఎనర్జీస్ నాకు అందట్లేదు. రైట్. కార్డ్ రీడింగ్ చేద్దాం. ఒకసారి ఈ ఫ్లేమ్ చూస్తూ మీ విష్ కోరుకోండి. ఓకేనా? రైట్. ఇది సైడ్ పెట్టేస్తాను.
కార్డ్ రీడింగ్ కూడా చూద్దాము. చూడండి ఎనర్జీ ఎట్లా ఉందో, ఎంత సీక్రెట్గా తనలో ఎంత హార్ట్ బ్రేక్ జరిగి బాధపడుతున్నారు మీ పార్ట్నర్ అనేది కనపడుతుంది. ఐసోలేషన్లో ఉన్నారు, అది బయటికి కూడా ఎవరికి తెలియనియట్లేదు. అలాంటి మైండ్ సెట్లో కనపడుతున్నారు మీ పార్ట్నర్. ఐసోలేషన్, ఒంటరిగా ఉంటున్నారు, ఎవరితోనూ ప్యాచప్ అవ్వట్లేదు. మీతో వచ్చి కమ్యూనికేట్ అవి మాట్లాడాలనుకుంటున్నారు, బట్ మీరు యాక్సెప్ట్ చెయ్యరు అనేది, అంటే మీరు హ్యాపీగా ఉన్నారనేది తనకి తెలుస్తుంది కదా. మీ మనసులో ఎంత ఉందనేది తనకి అర్థం కావట్లేదు, కానీ మీరు హ్యాపీగా ఉన్నారని ఫీల్ అవుతున్నారు తను. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఎనర్జీస్. మీకు అపాలజీ చెప్పాలి అని అయితే మీ లైఫ్లోకి న్యూ ఎంటర్ అయ్యి అపాలజీ చెప్పాలి, లవ్ ఆఫర్ చేయాలి, న్యూగా ఎంటర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. బట్ తన కంట్రోల్లోనే మీరు ఉండాలి. అంటే ఎట్లా, తనకి అనుకూలం అయినప్పుడు మాత్రమే మీతో మాట్లాడతారు. తనకు డామినేటెడ్ ఎనర్జీస్ అనమాట. తనకి నచ్చినప్పుడే మీతో మాట్లాడతారు. మీకంటూ ఈ రిలేషన్లో ఒక ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ లేవు. ఈ రిలేషన్ని తనే లీడ్ చేయాలి అనుకుంటున్నారు. అది కుదరదు కదా. రిలేషన్ ఇద్దరిదైనప్పుడు ఇద్దరు ఏకీభావం ఉండాలి. ఎందుకంటే తనకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, చాయిసెస్ ఎక్కువ. కెరీర్ పరంగా కష్టపడాలి, మనీ పరంగా ఆలోచించాలి, ఫ్యామిలీ పరంగా చూసుకోవాలి, పిల్లల ఫ్యూచర్ పరంగా చూసుకోవాలి, మీ గురించి ఆలోచించాలి. తన ఎమోషన్ ఫుల్ఫిల్మెంట్ మీ దగ్గర ఉంది, రెస్పాన్సిబిలిటీ అక్కడ కనపడుతుంది. సో దానివల్లనే తను ఇలా ఆలోచిస్తున్నారు అనేది కనపడుతుంది. ఒక్కోసారి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి, ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి, వర్కౌట్ అవ్వదు ఇది అన్న ఫీలింగ్లో ఉంటున్నారు. మరి ఇది ఎవరి ఎనర్జీసో ఐ డోంట్ నో. ఒకసారి అలా ఉంటారు, ఒకసారి ఏంటంటే వచ్చి ప్యాచప్ చేసుకోవాలని ఆలోచిస్తారు, డే డ్రీమింగ్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఇలా కనపడుతుంది. చూడండి, మీ రిలేషను పూర్తిగా ఎండ్ కాదు, అలా అని కంటిన్యూ కాదు. కంటిన్యూ కాదు మీన్స్ హ్యాపీగా, పోనీ నాకు ఇది వద్దు, ఈ రిలేషన్ నుంచి బయటకు వెళ్ళిపోతాను అన్నా అది అవ్వలేరు. మీరు అవ్వలేరు, తను అవ్వలేరు. మీకు సంబంధించి తను ఏ ఆఫర్ తీసుకొచ్చినా, ఏ ప్రపోజల్ తీసుకొచ్చినా, ఎంత చేసినా అది తక్కువే అవుతుంది అనేది తన ఫీలింగ్ అనమాట. మీ విషెస్ ఫుల్ఫిల్, తనేంటంటే తను కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రావట్లేదు, తను ఉన్న సర్కమ్స్టాన్సెస్ నుంచి తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావట్లేదు, మీకోసం ఒక డెసిషన్ అయితే తీసుకోవట్లేదు. సో మీరేం చేస్తున్నారు, మీదైన సెల్ఫ్ లవ్, మీ గురించి మీరు ఇప్పుడు దాకా పట్టించుకోలేదు. ఇక మీదటైనా నా గురించి నేను కేర్ తీసుకోవాలి, ఎవరో గురించి నేను ఎందుకు ఇంత స్ట్రగుల్ అవ్వాలి, ఎందుకు నేను ఎనర్జీస్ లో చేసుకోవాలి, సెల్ఫ్లో నేను చేసుకోవాలి, నా కాళ్ళ మీద నిలబడాలి, నా సెల్ఫ్ గ్రూమింగ్ చేసుకోవాలి అని మీరు ఆలోచిస్తున్నారు. మేబీ కొంతమంది వాళ్ళ గురించి, వాళ్ళ అందం గురించి పట్టించుకోవడము, బ్యూటీ పార్లర్స్కి వెళ్ళడము, కొత్త ఫార్మల్స్ లేకపోతే కొత్త డ్రెస్సెస్ ఎక్స్ప్లోర్ చేసుకోవడము, ట్రై చేయడము, మిమ్మల్ని మీరు కొత్తగా రూపుదిద్దుకోవడము, మనీ విషయంలో మేము కష్టపడి నిలదొక్కుని మంచి సక్సెస్ సాధించాలి, గ్రోత్ కావాలి, ఆ దిశగా వెళ్ళాలి అనేది మీ విషయం అనేది కనపడుతుంది ఇక్కడ కొంతమంది విషయంలో. అందుకే మోస్ట్లీ ఇక్కడ మీ పార్ట్నర్ కూడా
మీ విషయంలో మేబీ దాన్ని ఏమంటారు, ఎవరో ద్వారా మీ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటున్నారు. అంటే మీరు ఎలా ఉన్నారు ఏంటి అని. ఇక్కడ మీ ఎస్ ఎస్ మీ పార్ట్నరుకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అంటే ఈ ఈ మధ్య కాలంలో మీరు మీ అన్నయ్యతో కానో లేకపోతే మీ బ్రదర్ వరుసకు సంబంధించిన వాళ్ళ బాబాయో సంథింగ్ ఎవరైనా రిలేటివ్స్తోనో కలిసి వెళ్తున్నా అది చూసి దాన్ని రాంగ్గా కన్వే చేసి మీ పార్ట్నర్కి చెప్పడము, తను లేకపోయినా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ మీరు మేల్ అయితే చూసేవాళ్ళు, సారీ ఫిమేల్ అయితే, మేల్ అయినా కూడా ఇదే పరిస్థితి రాంగ్గా కన్వే వెళ్తుంది. యాక్చువల్గా ఈ మధ్యలో ఉన్న పర్సను, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే పర్సను తను రాంగ్గా తీసుకుంది కాక మీ పర్సన్ కూడా రాంగ్గా కన్వే చేశారు. దానివల్ల కూడా మీ పార్ట్నరు హార్ట్ బ్రేక్కి గురయ్యారు అనేది కనపడుతుంది. అంటే ఆల్రెడీ తనకు కనపడుతుంది కదా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అనేది. మీ వర్షన్ వేరు, మీ మనసులో తను ఇప్పటికీ ఉన్నారు. కానీ ఓకే, తన లైఫ్లో ఇంకెవరో వచ్చున్నారు, సో అందువల్ల తను నన్ను మర్చిపోయి హ్యాపీగా ఉంటున్నారు అనేది అక్కడ రాంగ్ కన్వే అయిపోయిందనమాట. తనని హార్ట్ బ్రేక్ నుంచి హీల్ చేసుకుంటున్నారు, ఎమోషనల్గా ఉంటున్నారు. కానీ బయటకైతే స్ట్రిక్ట్గా స్ట్రాంగ్గా ఐ డోంట్ కేర్ అన్నట్టు ఉంటున్నారు. కానీ లోపల మాత్రం చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు అనేది కనపడుతుంది. ఎమోషన్స్ బ్రేక్ అయినాయి అనేది కనపడుతుంది. చూడండి కార్డ్స్ ఎలా వస్తున్నాయో. మీ లైఫ్లో నుంచి తన లైఫ్లో నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు. బట్ మీరు తన లైఫ్లోకి తిరిగి రావాలి, మళ్ళీ మీ ఇద్దరు కలుసుకోవాలి అని తను మేనిఫెస్ట్ చేస్తున్నారు, డివైన్ని ప్రే చేస్తున్నారు. ఎంత అవతల థర్డ్ పర్సన్ మీ గురించి చెప్తున్నా కూడా ఎస్, విడిపోయినా మీ రిలేషన్, బ్రేక్ అయిన మీ రిలేషన్ జడ్జిమెంట్ ఏంటి, కరేజియస్గా ఒక స్టెప్ తీసుకొని మీరైనా ఒక స్టెప్ తీసుకొని తనతో మాట్లాడొచ్చు కదా. అంటే ఇక్కడ కూడా తను మీకు కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం ఏం లేదండి. జస్ట్ మీరు తన లైఫ్లో ఉండాలి అంతే. ఎవరి లైఫ్ని స్పాయిల్ చేసుకొని 1 minute ఎందుకు మీ లైఫ్ని మీరు స్పాయిల్ చేసుకొని వాళ్ళని సాటిస్ఫై చేయడానికో లేకపోతే ఒక ఉండాలి అంటే ఉండాలి అన్నట్టుగా మీ లైఫ్ని మీరు ఎందుకు సాక్రిఫైస్ చేసుకోవాలి. బట్ మీ పార్ట్నర్ అదే ఆలోచిస్తున్నారు, ఎమోషనల్గా వెళ్ళిపోయారు, తనకి చాలా కష్టంగా ఉంది, మళ్ళీ మీరు తన లైఫ్లోకి రావాలని ఆలోచిస్తున్నారు. మీరు మీ థర్డ్ పార్టీ తోటి మీ లైఫ్లో ఉన్న పర్సన్ తోటి హ్యాపీగా ఉన్నారు. మేబీ మీ లైఫ్లో కూడా 2 చాయిసెస్ ఏదో ఉన్నాయని కనపడుతున్నాయి. అక్కడ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఒక ఆప్షన్ని ఎండ్ చేసేసి, అంటే మీ పార్ట్నర్ని ఎండ్ చేసేసి వేరే పర్సన్ని, మీరు ఆల్రెడీ మీ లైఫ్లో ఉన్న పర్సన్ని మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు, రిలేషన్ కొనసాగిస్తున్నారు అనేది తన ఉద్దేశము. తను మీకు చీట్ చేసిన దానికి మీరు కూడా అలానే టిట్ ఫర్ టాట్ లాగా చీట్ చేస్తున్నారు అనే భ్రమలో ఉంటున్నారు అనమాట ఇప్పుడు అట్ ప్రెజెంట్. ఓకేనా. ఇక్కడ కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి, రైట్. మీ పార్ట్నర్ లవ్ మెసేజెస్ ఏంటో చూద్దాము. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ లవ్ మెసేజెస్ ఏంటి ఏంజల్స్. మీ పార్ట్నర్ నేమ్ చెప్పుకుంటూ ఉండండి. చాలా ఒంటరితనంతో చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని అనేది అయితే కనపడుతుంది. కానీ తన సర్కమ్స్టాన్సెస్, తన పరిస్థితులు తనని ఆపుతున్నాయి అనేది కనపడుతుంది. నీ నవ్వుతున్న ముఖం నన్ను అన్ని బాధల నుంచి మరిపిస్తుంది, కీప్ స్మైలింగ్ అని చెప్తున్నారు.
నేను అన్న ప్రతి మాటని వెనక్కి తీసుకోవాలని ఉంది. నీకు బాధ కలిగించినందుకు నేను కూడా పెయిన్ అనుభవిస్తున్నాను అని చెప్తున్నారు. నీతో గడిపిన ప్రతి క్షణం నాకు గుర్తొస్తుంది. చెప్పానా మిస్ అవుతున్నారు బాగా అని. నేను నిన్ను నా మైండ్ నుంచి, నా మనసులో నుంచి తీసివేయలేకపోతున్నాను. మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు, బట్ కాలేకపోతున్నారు. నువ్వు నాకు ఎందుకు అబద్ధం చెప్పావు, ఏ విషయంలో మీరు అబద్ధం చెప్పారో తను మిమ్మల్ని సస్పెక్ట్ కూడా చేస్తున్నారు, అంటే అనుమానంగా అడుగుతున్నారు. 24/7 నీ ఆలోచనలు నన్ను వీడడం లేదు. క్యాండిల్ వ్యాక్స్లో ఫస్ట్ వచ్చిన ఎనర్జీనే అది. ఏం చేసావు నువ్వు నన్ను? 24/7 నాన్ స్టాప్గా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. నిన్ను ఇంత ఇన్సల్ట్ చేశాక ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు నీతో మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఇందా క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్లో కూడా అదే కదా, ఏ ఫేస్తో నేను నిన్ను ఫేస్ చేయాలి, తలెత్తుకోలేకపోతున్నారు, అందువల్ల కూడా ఆగుతున్నారు అని చెప్పాను కదా ఇందాక. నాకు నీ గురించి చాలా దిగులుగా ఉంది. ప్రతి క్షణం నీ గురించిన ఆలోచనలే వెంటాడుతున్నాయి. ఎందుకు దిగులుగున్నాయి? ఎందుకు దిగులుగుంది? మీరు ఆ పార్ట్నర్, మీ పర్సన్ని లీవ్ చేసేసి మీ లైఫ్లో వేరెవరితోనో, మేబీ మీరు కూడా మ్యారీడ్ అయి ఉంటే మీ ఫ్యామిలీతోనో హ్యాపీగా లీడ్ చేస్తున్నారు అనేది దానికి తనకి దిగులుగా ఉందన్నమాట. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. చూడండి, టూ మచ్గా ఆలోచిస్తున్నారు. ఇప్పటికిప్పుడే నీ దగ్గరికి వచ్చేయాలనిపిస్తుంది. ఐ మిస్ యూ. మిస్సింగ్ ఎనర్జీస్ ఉన్నాయని చెప్పారు కదా, ఇదే. పాస్ట్లో మన ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు, చార్ట్స్ అండ్ వీడియోస్ చూస్తూ, చదువుకుంటూ, గుర్తు చేసుకుంటూ ఉన్నాను. పదే పదే మీ ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్స్, పదే పదే మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు, మాటలు అవి ఎప్పుడో హీల్ అయిపోవాలి అన్నీ వదిలేసి. బట్ మీ పార్ట్నరు తవ్విందే తవ్వుకొని అదేదో మూవీలో, ఏ మూవీ అది, ముత్తునా ఏదో మూవీలో రమకృష్ణ రిపీటెడ్గా వాళ్ళ పెళ్లి వీడియో పెట్టుకొని చూసుకుంటూ దాన్ని కొన్ని సంవత్సరాలు ముసలాం అయిపోయేదాకా అలా ఉంటుంది కదా. అలా మీ పార్ట్నర్, మీరేమో హీల్ అయిపోయినారు ఆల్రెడీ హ్యాపీగా, మీ పార్ట్నర్ ఏమో ఇంకా అధపాతాలనికి దిగిపోతున్నారనమాట. ఎనర్జీస్లో కూరుకుపోతున్నారు. ఒకవేళ మీరు ఆ ఆడియో మాటల్లో మేబీ అవి కూడా రికార్డ్ చేసుకున్నట్టున్నారు మీ పార్ట్నరు. అవి మీరన్న నెగిటివ్ మాటలు, తిట్టిన మాటలు, మీ బాధ, ఏడుపు, ప్రతిదీ కూడా రిపీటెడ్గా వింటూ ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నారు. తనకు తెలియకుండానే తను చాలా పాతాళానికి వెళ్ళిపోతున్నారు అనేది కనపడుతుంది. ఒకప్పుడు తనకి అంత ఫియర్ అనిపించలేదు, అంత ఆలోచన లేదు. అప్పుడు చాలా రూడ్గా, చాలా యాటిట్యూడ్ చూపించారు. బట్ ఇప్పుడు, ఒకప్పుడు స్టార్టింగ్లో మీరున్న సిచ్యువేషన్కి ఇప్పుడు తను ఇంకా దిగిపోతున్నారు కిందకి. మీరేమో హీల్ అయి పైకి లేస్తున్నారు. ఇది మీ ఇద్దరి మధ్య సిచ్యువేషను. బ్యాలెన్స్ లేదు. ఒకప్పుడు తను పైన ఉంటే మీరు చాలా కింద ఉన్నారు. ఇప్పుడు తన కిందకి దిగిపోతూ ఉన్నారు, మీరు ఆల్రెడీ పైకి లేస్తూ ఉన్నారు. అంటే హీల్ అయిపోతూ ఉన్నారు. ఇద్దరిది సేమ్ ఎనర్జీ, ఈక్వల్ ఎనర్జీ రాట్లా. ఈక్వల్ ఎనర్జీ లేదు, మ్యూచువల్ ఎనర్జీ లేదు. ఓకేనా? ఇలా ఉంది ఇక్కడ సిచ్యువేషను. రైట్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఓం నమః శివాయ. బాయ్.